అన్నం తిన్నావా? బిర్యానీ చెయ్యలేదు అన్నయ్య. Let's go. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం. మనకి టమాటాలు, పొటాటో అండ్ ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మనకు ఆల్రెడీ మ్యారినేట్ అయిన చికెన్ అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి ఇదిగో మా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసినాడు. సో ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా ఆల్రెడీ మనం పక్కన పెట్టేసాం. బంగాళదుంపలు అన్నీ స్టవ్ మీద వేసి కంటిన్యూస్గా స్టిచ్ చేస్తాం, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. తర్వాత దాని మీద బిర్యానీ రైస్ వేసి నీళ్ళు వేసి ఇంకా పెట్టేయడమే. దానికి ముందు ఆల్రెడీ మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ ఆల్రెడీ ఉంది, అది పక్కన పెట్టేద్దాం. సో మనం ఇప్పుడు ట్రై చేయబోతుంది ఏంటంటే దమ్ బిర్యానీ కాదు, ఓన్లీ బిర్యానీ తర్వాత సపరేట్గా కర్రీ ఉంటాం. సో ఆల్రెడీ ఆ రైస్ యాడ్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్, ఇప్పుడు సపరేట్గా చికెన్ వండుతున్నాం కాబట్టి ఫస్ట్ కొత్తిమీర అందులో వేసి కొంచెం టేస్ట్ కోసం, దెన్ ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి ఒక 5-10 మినిట్స్, 5 మినిట్స్ కాదు ఒక 30 మినిట్స్ అలా ఉంచితే మనకు అద్భుతమైన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో ఇప్పుడు మనం కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. అటు ఇటు తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడి ఉండిపోతే. సో 30 మినిట్స్ తర్వాత మనకి గుమ్మగుమ్మలాడి మంచి టేస్టీ డెలిషియస్ మనం చేసిన కర్రీ చూడబోతున్నా. ఎలా ఉందో మీకు చూపిస్తున్నా.